గ్రామ పరిపాలన ఆఫీసర్ నిన్న మనం చెప్పుకున్నాము విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని మనం చెప్పుకోవడం జరిగింది. వాళ్ళనే మళ్ళీ తిరిగి పేరు మారుస్తుందంట సర్కార్. పేరు మార్చే యోచనలో ఉందంట. వాళ్ళని ఫైనల్గా గ్రామ పరిపాలన ఆఫీసర్ అనే పేరుతో నియామకం అనేది చేపడతామని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక క్లారిటీకి అనేది వచ్చిండ్రు. దీనికి సంబంధించిన మనకి సమాచారం అనేది తెలుసు. ఈ నెల 28 లోపు ఈ వీఆర్ఓలు వీఆర్ఏలు అయితే ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం వాళ్ళని బలవంతంగా బదలాయింపు చేసింది. ఇతర శాఖలకి కొంతమందిని టెంపరీ ఉద్యోగులుగా నియమించి వాళ్ళకి జీతభత్యాలు సైతం ఇవ్వలేదు. దానికి సంబంధించి ఎన్నో సమ్మెలు ఎన్నో దీక్షలు అనేవి ఆ సంఘాలు చేసినాయి. దాని పట్ల సానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మిమ్మల్ని తిరిగి వ్యవస్థలోకి తీసుకుంటాం, మళ్ళీ తిరిగి మీ ఉద్యోగాలు మీకు ఇస్తాం, వీఆర్ఏని మళ్ళీ నియమిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనా కూడా ఇంకా ఈ ఏర్పాట్లు అనేవి జరగలేదని ప్రతిపక్షాలు నిందించడంతో మళ్ళీ తిరిగి ఆ వ్యవస్థను అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఈ 28 తేదీలోపు ఆప్షన్లు పెట్టుకోవాలి. ఈ 30న మంత్రుల క్యాబినెట్ సమావేశం అనేది జరుగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో దానికి సంబంధించి తుది నిర్ణయానికి రానున్నారు ఏ విధంగా చేయాలనేది. అయితే ఈ మొత్తం ప్రక్రియ అనేది ఈ భూభారతి చట్టం అనేది అమల్లోకి రాకముందుకే జరగాలి. వాళ్ళ నియామకాలు అనేవి కూడా ఈ భూభారతి చట్టం అమల్లోకి రాముందుకే తీసుకొని రావాలని నిన్న స్పష్టంగా వాళ్ళు తెలియజేసుకున్నారు. అయితే దానికి సంబంధించి ఏదైతే ఈ 10,754 రెవెన్యూ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క రెవెన్యూ గ్రామానికి సంబంధించి ఒక్కొక్క ఆఫీసర్ని నియామకాలు చేయడం సంబంధించి జరిగింది. వీటితో పాటు వాళ్ళకి అడిషనల్గా ఇంకొంచెం బాధ్యతలు కూడా చెప్పనున్నారంట. గ్రామ పరిపాలన అధికారులు వచ్చే ఉద్యోగులకి అప్పటి వీఆర్ఓ విధుల్ని యథాతథంగా ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ భూముల రక్షణ, ఇసుక మైనింగ్, అక్రమ రవాణా నియంత్రణతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు ఉంటాయని సమాచారం. ఇక భూ సమస్యల పరిష్కారంలో దరఖాస్తుల విధానం అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఆ అప్లికేషన్ల పరిశీలన, సమస్య వాస్తవ రూపానికి రిపోర్టు మాత్రమే గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఇచ్చే వీలుంటుంది అని నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటాయి అన్నీ ఆన్లైన్లో జరగాలంట. మిగతా అన్నీ ఆఫీసర్ అనేది ఆయన ఫీల్డ్లోనే చూసుకుంటాడంట. ఇవన్నీ నిన్న చెప్పుకున్నాము. అయితే పార్ట్ బి కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సిగా ఉంటుంది. పార్ట్ బి కింద పేర్కొన్న వాటిని ఏబిసిడిగా వర్గీకరించి చేయాలని నిర్ణయం చేసుకుంది. ఆ భూమి సమస్యలు, ఆ భూమి యొక్క స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానిపై త్వరలో గైడ్లైన్స్ రూపొందించినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. అయితే కోర్టులో ఏదైతే కేసులు పెండింగ్ ఉన్నాయో దాన్ని మినహాయించి ఇక మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాలని వాళ్ళు సూచించినారనమాట. ఇలాంటి అనేక అంశాలతో గ్రామ రెవెన్యూ సిబ్బంది అనివార్యంగా మారనున్నది. దానికి సంబంధించి అనివార్యంగా కానున్నదంటే ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్ అనేది. అయితే అడ్డగోలుగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినారు, వాళ్ళని బదలాయింపు చేసినారు అనేది మొత్తం తెలుసుకున్నాము.